Subscribe to our channel and press the bell icon for the latest updates. మూడో వన్డేలో పాండ్యా ప్రదర్శనపై కోహ్లీ ప్రశంస. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ఆతిథ్య న్యూజిలాండ్తో సోమవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసింది. దీంతో 5 వన్డేల సిరీస్లో మరో 2 వన్డేలు మిగిలి ఉండగానే టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ పాండ్యా తిరిగి జట్టులోకి చూడటం సంతోషంగా ఉంది. తల తిప్పకుండా వికెట్ మీదే దృష్టి పెట్టి పాండ్యా బౌలింగ్ చేశాడు. పాండ్యా బౌలింగ్ చేసిన విధానం చూస్తే అతనంతో ఫోకస్ చేశాడో అర్థమవుతుంది. 10 ఓవర్లు వేసిన పాండ్యా 2 వికెట్లు తీసుకుని 45 రన్స్ ఇచ్చాడు. జట్టు తరపున కీలక పాత్ర పోషించిన ప్లేయర్. పాండ్యాతో తుది జట్టులో బ్యాలెన్స్ వచ్చింది అని కోహ్లీ అన్నారు. మూడో వన్డేలో టీమిండియా 2 మార్పులతో బరిలోకి దిగింది. తొడ కండరాలు పట్టేయడంతో ధోనీకి విశ్రాంతి ఇచ్చిన కెప్టెన్ కోహ్లీ అతని స్థానంలో వికెట్ కీపర్గా దినేష్ కార్తిక్ని తీసుకున్నారు. ఇక గత 2 వన్డేల్లోనూ చెప్పుగా దగ్గ ప్రదర్శన చేయలేకపోయిన ఆల్రౌండర్ విజయ్ శంకర్ స్థానంలో హార్దిక్ పాండ్యాకి అవకాశం ఇచ్చారు. న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో పాండ్యా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో 10 ఓవర్లు వేసిన పాండ్యా కీలక సమయంలో చెలరేగి 2 వికెట్లు తీశాడు. కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత నిషేధం విధించడంతో పాండ్యా అర్ధంతరంగా ఆసీస్ పర్యటన నుంచి భారత్కు తిరిగి వచ్చాడు. అయితే 2 రోజుల క్రితం పాండ్యాపై బీసీసీఐ పాలకుల కమిటీ నిషేధం ఎత్తివేయడంతో మళ్లీ అతను న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లాడు. మరోవైపు న్యూజిలాండ్ గడ్డపై వరుసగా 3 మ్యాచ్లు గెలవడం అంటే ఇది అసాధారణ విజయమే అని కోహ్లీ అన్నారు. షమి, భూవీలు అద్భుతంగా బౌలింగ్ చేశారన్నారు. జట్టులోని ప్రతి ఒక్కరూ అద్భుత ప్రదర్శన చేశారని కోహ్లీ కొనియాడాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.